బస్టాండులో బస్సు కోసం ఎదురు చూస్తున్న ఒక వ్యక్తిని బస్టాండులో ఇంకో వ్యక్తి ఎలా ఆగం చేస్తున్నాడో ఈ సన్నివేశం ద్వారా వినండి మరి. సారు 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 ఏంద్రా? ఏందా బస్సు రాలేదా సారు? వచ్చింది. ఆహా, మరి ఎందుకో లేదు? ఇక్కడ కొద్దిసేపు పల్లికాయ అమ్ముకుందామని ఉన్నా. పల్లికాయ అమ్ముకుంటా? అవ్వ, అట్టిగానే కోపానికి రావడిపోయిందో లేకపోతే ఏందా సారు? అరే మళ్ళీనా? మళ్ళీందా? ఏం లేదు కానీ సారు, మీరు ఏం పని చేస్తారు సారు? నేనా బ్యాంకులో ఉద్యోగం చేస్తా. బ్యాంకులో ఉద్యోగం చేస్తావా? అబ్బా, మంచి ఉద్యోగమే సారు. సారు మళ్ళీంటిరా? అరే పట్టిగానే కోపానికి అర్థమైందా నువ్వు? ఏం లేదు సారు, నా దగ్గర ఒక 2 500 రూపాయల నోట్లున్నాయి సారు. నీ దగ్గర రూపాయలుంటే నేనేం చేయాలనా? లొల్లిపెట్టకు, ఎవరన్నా నింటారు. నేను పట్టిగానే లొల్లిపెట్టబడితే ఇగో ఈ 2 500 రూపాయల నోట్లు అసలియో నకిలియో జర చెప్పాలా సారు? గంతే కదా? అవును సార్. ఇగో 2 500 రూపాయల నోట్లు నడుమికి సింపు సిరిగినాయి అనుకో దొంగ నోట్లు, సిరిగలేవనుకో అసలు నోట్లు అన్నమాట. అచ్చా, ఈ 2 నోట్లు చింపితే సినుగుతేనేమో నకిలీ, సినగలేదనుకో అసలు. అబ్బా, ఏం చెప్పినా సార్? మరి సింపన్నా సార్? సింపన్నా సార్? సింప చింపుతున్నా సార్. మరి చింపుతున్నా. అరే సినిగిలే కదా సార్, అంటే ఇవి నకిలీ నోట్లేనా సార్? నకిలీ అన్నట్టే. నకిలీ అన్నట్టేనా సార్? మరి సారు ఈ దొంగ నోట్లు జేబులో పెట్టుకొని తిరుగుతురా సార్ మీరు? నకరాలు చెప్తున్నావు బే, నన్నే అంటానావా? ఏంది నకరాలా? తీవా, నకరాలు లేవు, తోకలేవు. ఆ 2 500 రూపాయల నోట్లు నీ జేబులే. అశేష హాస్యాన్ని ఆదరిస్తున్న శ్రోతలకు నమస్కారం. ఈ కంప్యూటర్ కాలంలో ఎంతో బిజీగా ఉన్న శ్రోతలకు నవ్వుల పువ్వులు పూయించడానికి ఈ క్యాసెట్ను మీ ముందుంచుతున్నాము. ఇందలి పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం నవ్వుల పువ్వులు మాత్రమేనని సవినయంగా మనవి చేస్తున్నాం. ఈ క్యాసెట్ ద్వారా కామెడీని ఆస్వాదించండి. మరి మనం ఎన్నో పెళ్లిళ్లకు వెళ్తుంటాం, ఎన్నో పెళ్లి సంబంధాలు మాట్లాడుతుంటాం. కానీ ఓ గమ్మత్తైన పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతున్న ఈ వెరైటీ కామెడీ మాటలు విందామా? అందరు వచ్చినట్టున్నావా పెద్ద మనుషులు? నీళ్ళు పోసినా పిల్లగా నవీను. ఓ నవీను, ఎటువా పిల్లగాడు ఏమైనా తిరుగుడు గిర్రా గిర్రా. నీ పెద్ద మనుషులు వచ్చారు, సాపేయి. ఓ పిల్ల సాపేయి. ఏ పిల్లగాని ఎందుకు బెదిరిస్తున్నావు? మల్లేశానా, నువ్వు ఈ పీట మీద కూర్చో పెద్ద మనిషి అన్నప్పుడు. అయ్యో మీకు తెలియని పెద్ద మనిషి. కూర్చో కూర్చో. అందరు వచ్చినట్టే. ఓరి మల్లేశం, ఇట్రా ఇవి వచ్చిన వాళ్ళకి ఇంత తెచ్చి పూతురా. ఏంటిదయ్యో పూసేది? అరే బొట్టయ్యా, బొట్టు బొట్టు. బొట్టు పెడతారు కానీ వాళ్ళని పూతారువా? మా కులంలో ఊసుడే. పూసుడో పెట్టుడో గాని మరి పిల్లగాడు ఏం పని చేస్తాడే? పిల్లగాడు ఏం పని చేస్తాడు అంటానవా? పిల్లగాడు చేసే పని చెప్తే సల్ల చెమటలు పుడతాయి. అగో ఏమో సల్ల చెమటలు పుట్టావా? పుడతాయన పడుతుందేందాయో, అంత పెద్ద పని ఏం చేస్తాడు పిల్లగాడు? ఏం పని చేస్తాడా? పంపు కొడతాడువా? ఏంది ఏం మాట మాట్లాడుతున్నావా నువ్వు? ఏం పంపు కొడతాడని పడుతుంది? పంపు కొడతాడా పిల్లగాడు? అవునా, సైకిల్ కంపెనీలో పంపు కొడతాడు పిల్లగాడు. ఓ సైకిల్ కంపెనీలో పంపు కొడతాడు. అవ్వ నువ్వు భలే ఉన్నావేందా? అబ్బా ఏం పనే, నిజంగానే చల్ల చెంటలు పుట్టినట్టాయనే. అవునా, మరి పిల్లగానికి ఏమన్నా తాగుడు అలవాటు గిట్ల ఉండదా? అలవాట్లు అంటే ఏమున్నాయే, యోగి అడవైన పొడవైన బీర్లు విస్కీలు అయితే అస్సలు తాగడు పోరాడు. ఏమున్నా ఈ కాసిలి కళ్ళు సీసాలు రోజుకో 10 తాగుతాడయ్యా. మంచిది. మరేమన్నా బిడిలు గిట్లా తాగుతాడా పిల్లగాడు? బీడీలో ఏముందే యోగి, ఆల్తు పాల్తు సిగరెట్లు బీడీలు అయితే ఏమో తాగడు పోరాడు. ఏం తాగినా ఇక రోజుకో 5-10 గంటల చుట్టాలు తాగుతాడు అయ్యా. అబ్బో ఈ సంబంధం కుదిరేటట్టే ఉందిరా. అరే ఓ తాగుపోతాడా? నువ్వు సపడే రానిచ్చింది నేనుండద్దా? బాగా మాట్లా నేనుండద్దా? ఎల్లగొట్టుడు ఎందుకా? నేను పోనా? పోతున్నది మా పోతున్నది. ఏ పోనీవా ఇంకా తాగుపోతాడు ఏంది కానీ. మరి పిల్ల గురించి ఏం చెప్తారా? ఇక పిల్ల గురించి చెప్పాలంటే ఇక పిడుగులు పడ్డంత పని అవుతుంది. ఏంది ఏమో పిల్ల గురించి అడిగితే పిడుగులు పడతాయని పడుతుంది. ఇంతకేం చేస్తుంది పిల్ల? అరే గద్దెలో అనే క్లీన్ అండ్ గ్రీన్ కంపెనీలో పని చేస్తుంది. ఏందే
క్లీన్ అయింది ఏంది, గ్రీన్ అయింది ఏంది, కంపెనీ ఏంది, ఏమో కొత్తగా కనబడుతుంది ఇది. ఏ సినిమా టాకీస్లా ఊడుతుంది. అబ్బో సినిమా టాకీసులు ఊడుతాది. అబ్బా ఏం చూడే, పోరానికి పోరికి వాడేమో సైకిల్ కంపెనీలో పంపు కొడతాడు, పోరి టాకీసులు తుడుతుంది. అబ్బా ఏం చూడే. మరి పిల్లకేమన్నా అలవాట్లు ఉన్నాయా పెద్ద మనిషి? ఇక అలవాట్లు అంటే ఇది వరకు ఉన్నాయి అలవాట్లు, ఇక కొత్తగా అయితే ఇప్పుడు ఏం లేవు. మరి ఇది వరకు ఉన్న అలవాట్లు ఏందాయో? ఆ రోజుకు 7-8 విమల్ గుట్కలు, ఓ 4 సిమ్ల గుట్కలు, ఏదో ఉప్పోసకు పొద్దుగాల పొద్దుకి ఓ పిడికెడ తంబాకు దవడకు వస్తుంది గంతే. ఏముందే, ఏమన్నా లోకంలో లేని అలవాట్లా ఏంది? అబ్బా ఏం సంబంధమే ఇది, 100 ఏళ్ల సంబంధం కాదే, ఇది 1000 ఏళ్ల సంబంధం ఉన్నట్టుంది. మరి పిల్లగానికి ఏమైనా పెట్టుబోతలు పెడతారానే? ఇక పెట్టుబోతలంటే మంచిగానే పెడతాం, పిల్లగానికి తగ్గట్టు పెడతాం. అగో పిల్లగానికి తగ్గట్టు అంటే పెడతామంటే 10 మంది ముంగట చెప్పుర్రి. మరి ఈ 10 మంది ముంగట మీరు చెప్పమంటారు కాబట్టి ఇక చెప్తాం. చెప్పేది ఏమున్నది కానీ, ఇగో ఒక ప్లాస్టిక్ బకెట్, ఓ బిందె, ఇక అవతలికి ఇవతలికి పోయేటందుకు ఓ జగ్గు, ఇక మా ఆనవాయితీ ప్రకారం ఓ సిప్ప, ఓ కడుముంత. అగో ఏందయ్యో పిల్లగానికి బట్టలు పెట్టరా ఏంది? అగో బట్టలు పెట్టరా అంటే ఏమో గమ్మత్ మాట్లాడబడుతున్నా, నువ్వు మాయిలమే ఇది కాబడుతుంది. బట్టలు ఎందుకు పెట్టామయ్యా? ఇగో మా పెద్ద కొడుకు 2 పాత అంగీలు 2 పాయింట్లు ఉన్నాయి, అవి జర్ర పొట్టిగా చేపిస్తే చాలు గంతే, బట్టలు ఉన్నట్టేనే. ఇక చెప్పులైతే మొన్న గుడికి పోయి రాగా మా చిన్న కొడుకు అద్దురానంగా కొత్త బావకు వనికత్తాయని ఎవనియో కొత్త చెప్పులు దొడకొచ్చిండు. ఇప్పుడు ఆ చెప్పులు మా వాళ్ళు అవతలికి ఇవతలికి వంగ దొడుక్కుంటారు, ఆ చెప్పులు పెడతాం. ఇక పిల్లగానికి పండుకోనటానికి ఓ 2 జోర బొంతలు పెడతాం. ఇంకేందయ్యో పర్వాలేదు, మంచిగానే ఉన్నాయి పెట్టుబోతలు. మరి అయ్యా మరి పిల్లకు ఏం పెడుతున్నారు మరి పిల్లగానోళ్ళు? పిల్లగాడు ఏం పెడతాడంటే, పిల్లగాడు ఎల్లిన కాడికి పెడతాడు. వెళ్ళిన కాడికంటే దబ్బని వెళ్ళది. ఎందుకు వెళ్ళది? ఎల్లందే లగ్గం చేసుకుంటాండా? అరే పిల్లలు చెప్పినట్టు పిల్లగానోళ్ళు చెప్పేదానికి ఏందా? నువ్వు చెప్పవా పిల్లగానోళ్ళు? అయ్యా చెప్పుడంటే మేము కూడా పెడతాం అయ్యా. ఇగో మా తరపు నుంచి పిల్లకు 1/4 కిలో ఇనుపై కమ్మలు చేపిస్తాం అయ్యా. ఇక 1/2 కిలో పట్టగొలుసులు చేపిస్తాం అయ్యా. మరి 1/4 కిలో కమ్మలు అవి అంటే తక్కువ కాదా అయ్యా? మరి మాకు వెళ్ళిన కాడికి వెంటనే పడితే మేము అయ్యా. ఇవాళ రేపు ఇని మేము నగ్గ ఉందా, ముట్టుకుంటే సుర్రుమంటుంది. మరి పిల్లకేమన్నా బట్టలు పెట్టరా? బట్టలు ఎందుకు పెట్టామయ్యా? నువ్వు బట్టలు పెట్టరా అని దీర్ఘం తీసి మాట్లాడుతుర్రు. బట్టలు ఎందుకు పెట్టామయ్యా? ఇక పిల్లగాని తల్లి పని చేసే కాడ ఎత్తుకొచ్చిన 2 పాత చీరలు ఉన్నాయి, అవి పెడతాం పిల్లకు. ఇక ఆడిడ పెంట మీద ఎరకొచ్చిన ప్లాస్టిక్ గాజులు ఉన్నాయి, అవి కూడా పెడతాం, పిల్లకే పెడతాం. ఇక చెప్పులు అంటే నా పెళ్ళామి 2 పాత చెప్పులు ఉన్నాయి, గూడలు ఊసిపోయినాయి. ఇక వాటికి 2 కొత్త గూడలు పెట్టిస్తే అవి చెప్పులు ఉన్నట్టేనా, ఇక ఆ చెప్పులు కూడా ఆయనతో పెడతాం. మరి భోజనాల గురించి మాట్లాడుకుందాం. భోజనాలు పెద్ద మనుషులు గాయనట పోబట్టే మళ్ళా నువ్వు ఇటు రాయ. అరే నువ్వు రావాయా, అయితే కూర్చో. నువ్వు ఇంత భోజనం ముచ్చట మాట్లాడిపోతే రాయ నర్సు నువ్వు ఇట్రా. అరే కూర్చోవా. అరే ఏందా ఏం చెప్ప భోజనాలు మాట్లాడుకుందాం. కూర్చోని రే అంతా. మరి భోజనాలు ఎట్లా పెడతారని అంటారు కానీ, మరి భోజనాలు అంటే మీరు కూర్చుండి తింటారా మరి అడక తింటారా? ఏంది అడక తినుడేంది, కూకుండి తినుడేంది? అది మాకేం అర్థమైతలేదు. కూసుండి తినుడు అంటే ఇతరాకులు ముంగటేసి పెడతారు. అడక తినుడు అంటే ఇక సిప్ప చేతిలో పట్టుకోవాలి, ఎవరి దాలు తినాలి. భలే సంబంధమే. సరే మరి ఎట్లయితే అట్లా మరి విచారం చేసుకొని మాట్లాడతాం. ఏమంటారా పెద్ద మనిషి రాయనార్చు? భోజనాలు ఏముంది, ఎట్లయితే అట్లయితే ఇలా రాజు సంబంధం. రాజు నవీను ఇక పోదంతా బిడ్డ పొద్దు. అయ్యో దేవయ్య నువ్వు ఎట పోబడితే ఈడ కళ్ళు చెప్పిరు కాదు, కల్లాశకు వచ్చిన రాలే ఈదాకా వచ్చినదే చూస్తాను. భోజనాల గురించి కొన్ని నీళ్ళ బిడ్డ బాబా, కొన్ని నీళ్ళు ఇరా నాయన. కొన్ని రాజు బిడ్డ ముసలానికి బాగానే అవుతుంది. నువ్వు సంబంధం మాట్లాడే వరకు మైల మీద అయిపోతుంది. ఏం సంబంధమయ్యా నర్సయ్య? కానీ పిల్లగాడు పిల్లకు మాత్రం ఏం జోడి కలిసిందే. అబ్బా ఇటువంటి సంబంధాలు నా పుట్టువరం తెలిసినప్పటి నుంచి నేను ఇప్పుడే రాయనర్సు నా తాతల నాడు గాని నా బాబుల నాడు గాని ఇటువంటి సంబంధం నేను ఎప్పుడు చూడలేదండి. వెయ్యేళ్ళదే పంట ఈ సంబంధం మాత్రం వెయ్యేళ్ళ పంట. అప్పుడే చెప్పిన కాదే.
మనం రోజు బస్సులలో ప్రయాణిస్తూ ఎన్నో గమ్మత్తైన తమాషాలు చూస్తుంటాం. మరి టీసీ గారికి ఒక బస్సులో ఎదురైన గమ్మత్తైన వ్యక్తుల కామెడీ గారడి వినండి. మరి అదిగో టీసీ గారు విచ్చేస్తున్నారు. బస్ ఆపవా డ్రైవర్ సాబ్, బస్ ఆపు. ఆ ఇంజన్ కూడా ఆఫ్ చేసి జర నువ్వు అవతలికి ఇవతలకి పోయిరాపో. మరి బస్సులో ఎవరెవరకు ఏమేమి ఉన్నాయో నేను అన్ని చెక్ చేయాలి. అడగంగానే అందరు తీసి చేతులు పెట్టాలి టిక్కెట్లు. తాత నీ దియే. ఏంది బిడ్డ ఏమన్నా ఏమైనా పడుతుంది? ఇప్పుడు తీసి నాతోటి ఏడైతుంది కొడుక, నాతోటి కాదు బిడ్డ. ఏంటిది నీతోటి కాంది? నేను అడిగింది టిక్కెట్ చూపెట్టు. ఏంటి కొడుక టిక్కెట్ అడిగినావా? ఇగో ముందుగాల ఆయన గోసులకెంచి తీసి ఆయన చేతిలో పెట్టిన. ఇక ఆయన ఏమో నూకున్నాడా? ఆయన కూడా పర్రన చింపి నా చేతిలో పెట్టిండు. అదే ఏది మరి టిక్కెట్ చూయించు. ఏం చెప్పాలా కొడుక? టిక్కెట్ గురించి అడిగితే నేనేం చెప్పాలి నీకు? ఇచ్చినోడు ఇచ్చిండు గాని దాని మీద 2-3 పొక్కలు కొట్టిండు కొడుక. నేనేం చెప్పాలి? 2-3 పొక్కలు కొట్టే వరకు పానం అంతా కలకల అనిపించి ఇగో ఈ పక్క పొట్టి కిటికీ తొర్రలకి ఎంత అవతల వారేసిన కొడుక. ఊర్నీ అమ్మ కొన్న టిక్కెట్ అవతల వారేసినావురా ముసలోడా. నీ సంగతి ఇప్పుడు కాదు, తర్వాత రాంగా చెప్తా. బాబు నీ టికెట్ ఏది? నాదా సారు? నీదే. ఇక వాటు. అరే ఈ టికెట్ మొన్నటిది కదా. మొన్నటిదా? మొన్నటిది అయితే ఏంది? నువ్వు టికెట్ అడిగినావు, నేను ఇచ్చిన. అరే నీ అవ్వ ఇది మొన్నటిది టికెట్, ఇప్పటిది కావాలి. అరే మళ్ళీ అట్లే మాట్లాడతావు. ఇది మొన్నటిదైతే నాకేంది, నిన్నటిదైతే నాకేంది? అడిగినప్పుడు లేదనుకుంటూ ఇచ్చిన అయ్యా లేదా? మా ఇచ్చినావు గాని ఇప్పటిది కావాలి. ఇప్పటిది ఇప్పుడు నువ్వు బస్ ఎక్కినప్పుడు తీసుకున్నది కావాలి. అరే ఇయ్యాడిది కావాలంటే ఏమన్నట్టే? మొన్న తీసుకున్నదే జినగలేదు, ఇంకా ఇయ్యాడిది ఎట్లా తీసుకుంటారు? ఏమన్నా ఉందా లేదా? ఇక మొన్న తీసుకునే ఇంత మంచి కూర్చుని అవునా? ఓ పెద్ద మనిషి గిజనికి ఏమన్నా అయినా అదా? చూడు ఎట్లా దాచిపెట్టినా నేను. ఏం మంచిగున్నదా? నువ్వు గమ్మత్ మాట్లాడుతున్నావు. నీ అవ్వ దిమాగ్ భలే తింటున్నావు నువ్వు. కావాలి ఉన్నది కాదు ఇచ్చిన, ఇక నీ ఇష్టం. ఇప్పుడు కాదు బిడ్డ నీ సంగతి, నేను మళ్ళా రాంగా చెప్తావు. సరే చెప్పినావు పో, మత్తుగా చూసినా పో. అట్లనా? నేను రాంగా చెప్తా నీ సంగతి. మత్తుగా చూసినా పోయే నేను నా సర్వీస్ లా. అదే రాంగా చెప్తా గాని నీ టికెట్ ఏది బాబు? నాదా సారు? నీదే. ఇక ముందుగాల నాయి తీసి ఆయన చేతిలో పెట్టిన, ఇక గంతే ఆయన తీసి నా చేతిలో పెట్టిండు. ఏంటిది ఆయన తీసి నీ చేతిలో పెట్టింది ఏంటిది? నువ్వు తీసి ఆయన చేతిలో పెట్టింది ఏంటిది? ఏంటిది కథ? నేను పెట్టిన ఈ పైసలు ఆయన పెట్టింది టిక్కెట్ సారు, టిక్కెట్. అరే దొడ్ టిక్కెట్ చూపియమంటే కథలు చెప్పబడితివి. అగో కథ అంటే ఏంది? నీకు మొత్తం అర్థం కావద్దా ఏంది? నాకేంటిది అర్థమయ్యేది? టిక్కెట్ చూపెట్టు. ఇగో ఏదైనా చెప్తే అరటి పండు ఒలిసి పెట్టినట్టు ఉండాలి తెలుసా? కథలు చెప్పకు, టిక్కెట్ తీసి చూపెట్టు. టిక్కెట్ చూపించంటే టైంకు నా దగ్గర ఉండద్దా? తీసుకున్నంటే కదా. తీసుకున్నా, కానీ పక్క పొంటోనికి లేదంటే ఆయనకి ఇచ్చిన. ఇది పక్క పొంటోనికి లేదంటే ఇచ్చినావు, మరి నీదేది? అగో మళ్ళా నాదెక్కడదా? ముందుగాల నేనే తీసుకున్నానే, ఆయనకు లేదంటే ఇచ్చిన. ఇంకేందా? ఇద్దరం తీసుకున్నట్టే కాదే. అరే ఏం కథ చెప్పినావు రా బాయ్, బేతాళుని కథ చెప్పినట్టు. ఏమన్నా నీ టికెట్ ఏది? ఉన్నది ఉన్నది ఉన్నది, నా టికెట్ ఉన్నది కానీ నువ్వేం గావరా కాకు. ఏంది నేనే గావరైతానా? భలే బేరం ఉన్నదిరా బస్సులా. టికెట్ ది. ఉన్నది ఉన్నది, టికెట్ ఉన్నది. ఉంటది మరి. నా టికెట్ డ్రైవర్ దగ్గర ఉంది. ఏంది నీ టికెట్ డ్రైవర్ దగ్గర ఉందా? అదే డ్రైవర్ దగ్గర ఎందుకు ఉంచినావు? నీ దగ్గర ఉంచుకోవద్దా? పోతుందని భయం సారు. ఇదెక్కడ కథరా బాబు, వీళ్ళు చెప్పినట్టు ఈనుడు కాదు కదా, టికెట్లు కూడా చూపించేటట్లేరు గాని. హలో డ్రైవర్ సాబ్, డ్రైవర్ సాబ్ రా బస్సు చాలు చేయి జర, ఇక పోదాం మనం. డిపోకి పోయినాక వీళ్ళ సంగతి చూస్తాం గానీ బస్సు నువ్వు చాలు చేయి పోనీ. ఇక అరే బస్ ఎట ఉరుకుతుంది? మంచిగా పట్టుకోరా, సలాక మంచిగా పట్టుకోరా, బస్ ఎట ఉరుకుతుంది. ఓ సారు ఏందా బస్ ఎట ఉరుకు గంతగానం నడపబడివి? డ్రైవర్ సాబ్ బస్సు బాగా నడుపుతున్నారు. ఎవరా లొల్లి పెడుతురు? బస్సు బాగా నడుతుందని. బస్సుకు అర్ధగంట సేపా బ్రేక్ ఫెయిల్ అయ్యి. బ్రేక్ ఫెయిల్ అయిందా? బస్సు అరే ఏ బస్ ఎట ఉరుకుతుంది? బస్ అయ్యో కొడుకో పోరాడేటు వారు ఎడబడే సంకల పోరాడు. అయ్యో తొంటి వాళ్ళకి ఇంద్రా కొడక బస్సు చల్లగా ఉందా?
ఒక అప్పుల వ్యాపారి అప్పులు ఇచ్చి గొప్పలు చెప్పుకొని ఎలా బోల్తా పడ్డాడో వినండి. నా గురించి తెలియదు మీకు, ఎక్కువ చెప్పుకునే అవసరం లేదు. నేను ఎంత మందికి అప్పులు ఇచ్చిన్నో నాకే తెలియదు. నీకే తెలియదా? మా ఇచ్చినవుతి అంటే నా మాటలు మజాక్ అనుకుంటున్నావురా? మొన్న ఇద్దరికి అప్పిచ్చిన. ఓలోలు రై రాయనర్సు, అయ్యా నీకు మొన్న ఎన్ని బాగా ఇచ్చిండ్రా? అయ్యా నాకా ఒక్క 30,000 ఇచ్చినవయ్యా. మరి ఆ 30,000 ఏం చేసినావురా? అయ్యా ఆ 30,000తోటి మంచిగా ఒక పూల తోట పెట్టుకున్నా అయ్యా. ఇక ఆ పువ్వుల తోటలా ఏ పువ్వు చూసినా నువ్వే కనబడుతున్నావయ్యా. అగో చూసినావురా? రే మొండయా, అరే మొండయా, వచ్చినయ్యా. నీకెన్ని ఇచ్చిండ్రా? నాకా అయ్యా నాకు 20,000 ఇచ్చినవయ్యా. మరి నువ్వేం చేసినావురా? నేను అయ్యా 20,000 పెట్టి 20 కొనుక్కున్నా అయ్యా. ఏంటి రావి? అయ్యా 20ని చూసినప్పుడు అల్లా ఇక 20ని చూసినా నిన్ను చూసినా ఒక్క తీరే అనిపిస్తుంది అయ్యా. ఇంతకేంటి రావి? ఏంటి అయ్యా 20 గాడిదలు కొనుక్కున్నాయ్యా. ఇప్పుడేమో డాక్టరు పేషెంట్ల చక్కని సంభాషణ వినండి. డాక్టర్ సాబు ఎవరయ్యా? రా బాబు, రా రా కూర్చో. ఏమైంది చెప్పు. నాకేం కాలేదు గాని మా బాబుకైంది సారు. ఏంది నీకేం కాలే గాని మీ బాబుకైందా? సరే ఏమైంది చెప్పు. తాత ఇట్రా కూర్చో. మా బాబుకు కడుపులా పెద్ద గడ్డ అయింది సారు. అరే 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 గడ్డ అయిందా? అరే చాలా పెద్దగా అయింది కదనే. సరే బాబు, ఇది ఆపరేషన్ చేస్తే తగ్గిపోతే? ఆపరేషన్ చేస్తే పోతుందంటవా? తప్పకుండా పోతుంది. నిజంగా పోతుందంటవా? అవునయ్యా, తప్పకుండా తగ్గిపోతే ఆపరేషన్ చేస్తే. ఒకవేళ నిజంగా పోకపోతే ఎక్కడికి తీసుకుపోవాలి? పోకపోతేనా సర్కారు దాకాలకు పో. సర్కారు దాకాలో కూడా పోతుందంటవా? పోతుందయ్యా, ఇక్కడ పోకపోతే అలా ఖచ్చితంగా పోతుంది. నిజంగా చెప్పు సార్ నువ్వు. అవునయ్యా, ఇక్కడ పోకపోతే సర్కారు దాకా ఖచ్చితంగా పోతుంది. అక్కడ కూడా పోకుంటే ఇంకెక్కడికి పోవాలి సార్? నేను అక్కడ కూడా పోకుంటానా? పోస్ట్ మార్టం కో మొత్తం పోతాయి. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం. రా రా కూర్చో. ఏం సంగతి? ఏం లేదు సారు, మొన్న 8 రోజుల నుంచి ఒక్కటే రోగాలు, అంతా లోపల ఘోరం అనిపిస్తుంది సారు. ఘోరం అంటే ఏందా? ఘోరం అంటే ఏం చెప్పాలా సారు? ఇక రోజు పక్క పొంటు ఈ పోరగాన్లు ఎడితే మా ఇంట్లోనే ఏడిచినట్టు అనిపిస్తుంది సారు. ఇక ఎవరితోటో అంతా ముచ్చట పెట్టినట్టు, ఇక పక్క పొంటోని పెళ్ళాము ముచ్చట పెడితే నా పెళ్ళామే ముచ్చట పెట్టినట్టు అనిపిస్తుంది సారు. ఇక ఒక్కొక్కసారి అయితే అంత పిస అంత ఎవలెవలకు అక్రమ సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది సారు. అంత పిస అనిపిస్తుంది. అరే ఇదేదో మానసిక రోగం ఉన్నట్టుందా? ఏది కాలు చూపెట్టు. ఏమో కాలు చూపెట్టమని పడుతుంది సారు. అందరు చేయి చూపెట్టమంటే నువ్వేమో కాలు చూపెట్టమంటున్నావేంది? నీ రోగమే అసంటిది గాని మరి షుగర్ ఉందా? షుగరా? లేదు, బెల్లం ఉంది. నేను అడిగింది మీ ఇంట్లో షుగర్ గురించి కాదా, నీ ఒంట్లో షుగర్ ఉందా అని అడుగుతున్నా. అటువంటి ఏం లేవు. ఓహో లేదా? అయితే నేను కొన్ని గోళ్లు రాసిస్తా, రోజు 3 పూటలు వేసుకో. 3 పూటలు ఎందుకు సార్? 2 పూటలు అయితే సరిపోదా? సరే, ఒక టానిక్ రాసిస్తా, రోజు 3 పూటలు తాగు. మళ్ళా 3 పూటలు ఎందుకు సార్? 2 పూటలు అయితే సరిపోదా? సరే, కొన్ని ఇంజక్షన్లు రాసిస్తా, రోజుకొకటి వేయించుకో. రోజు ఒక్కటి ఎందుకు సార్? 2 రోజులకు ఒక్కటి వేయించుకుంటే చాలదా? అసలు నువ్వు ఎన్ని రోజులు బతకాలనుకుంటున్నావా? ఏదో సారు, నేను మంచిగానే బతకాలనుకుంటున్నా. 200-300 ఏళ్ళు. కానీ అయ్యేటట్టుంది ఇప్పట్లా. అదేం అయ్యేటట్లేదు గాని ఏదో దేవుని దయ వల్ల 100 ఏళ్ళు బతికితే చాలు. 100? 100 ఎందుకు? ఓ 50 చాలది. ఇద్దరు అటూ ఇటూ కాని వాళ్ల మధ్య ఆగమైన ఓ వ్యక్తి గురించి ఆలకించండి మరి. ఏయ్ రాజు, ఏంటి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కనపడడం లేదు? నన్ను గుర్తుపట్టలేదా? మీ పెళ్లికొచ్చా నేను. అబ్బో అట్లానా? ఏంటి ఏదోలా ఉన్నావు? అరే అన్నా, లగ్గం చేసుకున్నప్పటి నుంచి
ఎప్పుడు ఏం చేయను సమజ్ అయితలేదే. ఏ దివానా, ఆ మాత్రం సమజ్ అయితలేదా? మొత్తం మన మీదకెళ్ళే నడుతుంది ఇంట్లో. మన మించి నడుతుందా? మన మించి ఏమి నడుతుంది? వీడొకడు మన మించి అంటే మన మీది నుంచి కాదు, మన చేతుల మీద నుంచి. చేతుల మించా? చేతుల మించి ఏమి నడుతుంది? చేతుల మీద నుంచి ఏం నడుతుందా? పిండి రుబ్బుడు, పిల్లలకు తానాలు చేపించుడు, బట్టలు ఉతుకుడు, బాసన్లు తోముడు, మొత్తం మన మీదకెళ్ళే చేస్తాం. మనదే హవా. వాడిదేం హవాలే, వాడో పెద్ద. మా ఇంట్లోనైతే నేను ఇంటికి వెళ్ళే వరకు నా పిల్లం అన్నమే తిందు. అన్నమే తినరా? అవును మరే. మరి నువ్వు రాత్రి 12 గంటలకు ఇంటికి పోతావు కదా, అయినా కూడా తినదా? తినదులే. ఎందుకు తినది? ఎందుకు తిందా? ఓ పిచ్చోడా, మా ఇంట్లో అన్నం వండేది నేనేగా. వామ్మో, వీళ్ళ ఆటైపా. కవితలమ్ముతానని తాను పట్నమెల్లి ఏమేమి అమ్ముకున్నాడో ఈ సన్నివేశం ద్వారా వినండి. ఒరే సదానందం, ఈ మధ్యలో కవితలు రాస్తానని హైదరాబాద్ పోతీ కదరా, మరేమన్నా కవితలు రాసి అమ్మినావరా సినిమాలకు? అమ్మినా. నా చేతి 3 ఉంగరాలు, అత్తగారు పెట్టిన ఓ గడియారం, ఓ సైకిల్, ఇక మొన్నటికి మొన్న మెడల గొలుసు. ఒక పీనాసి ఫ్రెండ్ తన ఫ్రెండ్తో ఈ సంభాషణ. అరే సీను, ఈ మధ్యన బాగా పీసినాడతానని చెప్తున్నావు ఎందుకురా? గిన్నిసార్లు చిన్నయ్యారికి ఒక్కసారి అని ఒక ఛాయ్ అనేది ఆపినావురా, ఒక సిగరెట్ అని కొనిచ్చినావురా, కనీసం ఒక విమలను కొనిచ్చినావురా? చాల్తి, ఎవరి బాధలు అనుకుంటే నీకు తోక తెలివతుండే తెలియదు. నేనేదో 4 పైసలు కూడా పెట్టి ఇంత తీర్థయాత్రలకు పోయి ఉన్న పాపాలని ఊడగొట్టుకోవాలనుకుంటున్నా. తీరా ఇంకా చిన్న చిన్న తీర్థయాత్రలకు పోతే పాపాలు పోతాయరా? పోతే నరకానికి ఒకసారి పోతే ఉన్న మొత్తం పాపాలన్నీ పోతాయి. గాడికోవాలంటే మస్తు పైసలు కావాలి తెలుసా? గాడికోవటానికి మత్తు పైసలు ఎందుకురా? గతలేదారా? ఒక్క వారం రోజులు తిండి నీళ్లు బంద్ చేస్తే డైరెక్ట్ ఆడికే పోతావు కదరా. సెలవులు వచ్చాయంటే పిల్లలు ఇల్లు పీకి పందిరి వేస్తారు. అతి గారాబంగా పెరిగిన 2 పిల్లలు, వారి తండ్రి, మరి వారు మాట్లాడుకునే చమత్కారమైన చెలోక్తులు, మాటలు విందామా? ఏరా వంశీ, బాగా చదువుతున్నావా నాన్న? చాలా బాగా చదువుతున్నానన్నా. నాకు అన్నిట్లోనూ ఫస్ట్ మార్కులే వచ్చాయి నాన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏదేది ఎన్ని మార్కులు వచ్చాయి ఒకసారి చెప్పు నాన్న. అలాగే నాన్న. ఇదిగో ఇంగ్లీషులో 1, తెలుగులో 1, లెక్కల్లో 1, మరి సైన్స్ లో కూడా 1, హిందీలో కూడా 1, ఇక సోషల్లో కూడా 1. ఇలా అన్నిట్లలోనూ ఫస్ట్ మార్కులే నాన్న. ఓరి మొద్దు వేదవా. డాడీ డాడీ, మన ఊర్లో సర్కస్ వచ్చిందట డాడీ, మరి తీసుకెళ్ళావు నన్ను? అబ్బే, సర్కస్ లో ఏముందిరా, జంతువులు తప్ప. అదేం కాదు డాడీ, అందులో ఏనుగు సైకిల్ దొక్కుతుందట డాడీ, మళ్ళా శివుని లింగానికి పూజ చేస్తుందట డాడీ. అలాంటివన్నీ విఠలాచార్య సినిమాలో బోలెడు చూడొచ్చు నాన్న. అదేం కాదు డాడీ, అందులో ఒక అతను బావిలో కారు నడిపిస్తాడట డాడీ. ఓహో అంతేనా? మన కలర్ టీవీలో చూడు, పులి సినిమాలో మన చిరంజీవి ఏకంగా పాతిపెట్టిన కారే పైకి తీస్తాడు రా నాని. అబ్బే అదేం కాదు డాడీ, ఈ సర్కస్ లో అందమైన అమ్మాయిలు
డ్రాయర్లు మరియు బ్రాలు వేసుకొని తెల్ల గుర్రాల మీద సారీ చేస్తారట డాడీ. అలాగేనని మరి అలా చెప్పవేంట్రా? తెల్ల గుర్రాలంటే నీకెంతో ఇష్టం కదా. పద 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 వెళ్దాం. దొంగ డాడీ. విచిత్రమైన ఇద్దరి మిత్రుల సంభాషణ ఇప్పుడు వినండి మరి. అరే శంకర్గా, మొన్న మీ ఇంట్లో దొంగలు పడ్డారట గారా, నిజమేనారా? అంటే దొంగలు పడ్డారని ఎవడన్నా మజా కడతారా? మరి నీకు కరాట గిరాట మస్తు కట్టని చెప్పి గారా, మరి దొంగలను కొట్టి పట్టుకోలేదేంద్రా? పట్టుకుందామే అనుకున్నారా? మరి ఏమైందిరా? టైంకు నా కరాటే పుస్తకం, నా కరాటే డ్రెస్ దొరకలేదురా. పల్లెటూరి నుండి పట్నం వచ్చిన ఓ వ్యక్తి అన్ని హంగులు ఉన్న పట్నాన్ని చూసి ఎలా ఆగమైపోయాడో వినండి మరి. అరే ఏమో అద్దానంగా గిడికత్తి ఇక సినిమా చూద్దామంటే ఏమో ఒక్కటే జాడలే ఉన్నాయి, ఏం లేవు నడుతుందో అర్థమైతలేదు కదా. ఇక గిడ ఎవరో నిలబడ్డారు, గిన్నెను అడుగుతా. అన్నా ఓ అన్నా, ఓ అన్నా. ఎవరను ఊరుతున్నావు? వరుతున్నానా? వరినట్టు కనబడుతున్నా అదే నీకు. అన్నా ఇక ఒక్కడే సినిమా చూద్దామని వచ్చినన్నా మా ఊరు నుంచి. ఇక ఒక్కటే చాలా 5 ఏళ్ళు ఉన్నట్టు షేకి ఒక్కటే చాలా 5 టాకీసులు ఉన్నాయేమిడా, ఏం లేవు నడుతుందో అర్థమైతలేదు అన్న. జర చెప్పరాదు, నీ దండం పెడతా. నీకు ఏండ్ల సినిమా కావాలి అన్నా? నాకా ఇక మొదటి దాంట్లో ఏమి నడుతుందే, పెద్ద గుంచుడు బొమ్మ ఇదేంది? మొదటి దాంట్లో అన్నా? మొదటి దాంట్లో సూత్య ఘోరం. అన్నా సూత్య ఘోరమా? సూత్య ఘోరం. అరే ఈ సూత్య ఘోరం ఏందన్నా? నువ్వు సినిమా పేరు అడుగుతావు సూత్య ఘోరం అని పడుతుంది. సినిమా పేరు అది, కొత్త సినిమా మొన్ననే రిలీజ్ అయింది. అట్లా నాన్న? ఏమో అంత ఘోరం మంచిగా అనిపించలేదు కానీ ఈ పక్కపొంటి దాంట్లో ఏమి నడుతుందే? పక్కపొంటి దాంట్లో చూడకుంటే ఘోరం. ఏందన్నో అలా చూస్తే ఘోరం అనబడుతుంది, ఇలా చూడకుంటే ఘోరం అనబడుతుంది. ఇదేందన్నో ఊరి ఆడవే ఇది? అది ఫస్ట్ భాగం, ఇది రెండో భాగం. ఏందన్నా అది ఫస్ట్ భాగం, ఇది రెండో భాగం? ఏ తీయన్న మీరు అంత ఇట్లా చెప్తురు గాని ఇక ఇది అద్దు గాని ఇంకా గిన్నెకి మూడో దాంట్లో ఏమి నడుతుందన్న? మూడో దాంట్లో అన్న లాగిడువు. అన్నా లాగిడువు ఏందన్నో ఏమో లాగిడు అనబడుతుంది ఇంతమంది ముంగట. ఎట్లా అంత గలీజ్ అనిపిస్తుంది ఇది, ఏమో లాగిడు అనబడుతుంది. అది సినిమా పేరు. ఇది కూడా సినిమా పేరేనా? సినిమా పేరు, అది కూడా కొత్త సినిమానే. అట్లా నాన్న? ఏ ఇది అద్దు గాని ఈ పక్కపొడి దాంట్లో ఏమి నడుతుందే? ఇక దొడుక్కో. ఏందన్నో ఇప్పుడే ఇడుమంటే ఇప్పుడే దొడుక్కోమని పడుతుంది. అంత మీకు సాగచ్చిన ముచ్చట్న ఏందన్నా ఇదే? పగలగాని ఏంది? అరే ఏమో కోపానికి రాడుతున్నా అన్న? అది కూడా సినిమా పేరే. సినిమా పేరా? ఏందన్నా లాగిడు ఇక దొడుకో సినిమా పేరా? అది ఫస్ట్ భాగం, ఇది రెండో భాగం. అబ్బా ఏం భాగాలు తిత్తారు సారు. ఏ ఇవి అద్దు గాని ఇక కొసపంటున్న గిన్నెలు ఏమి నడుతుంది జర చెప్పి అదన్నా చూసిపోతా. కొసపంటున్న దాంట్లో అంతా చీకటి. అంత చీకట? అంత చీకట అయితే ఎట్లా చూస్తారు? బొమ్మ ఎట్లా కనబడుతుంది?
అది నువ్వు చూసే సినిమా కాదు, గుడ్డోళ్ళ గురించి తీసిన సినిమా. అది గుడ్డోళ్ళే చూడాలి. ఏంది గుడ్డోళ్ళు చూసారా? అవు. అంటే ఇప్పుడు గుడ్డోళ్ళు చూసే సినిమా చూడమంటావు నన్ను? గుడ్డోళ్ళు చూసే సినిమా చూడమంటారు? ఎవరను గుడ్డోళ్ళు చూసే సినిమా చూడమంటారు? గుడ్డోళ్ళు చూసే సినిమా చూడమంటారు? సినిమాలేంది గిన్మలేంది నేను ఎత్తుకొచ్చి చూసినాను. గుడ్డోళ్ళు గుడ్డోళ్ళు చూసే సినిమా చూడమంటారు? పులిని చూసి నక్క వాతలేసుకున్న సామెతగా ఓ కొత్త కంపెనీ వాళ్ళు ప్రశ్నకు 10,000 అనే ప్రోగ్రాం తయారు చేశారు. ఆ ప్రోగ్రాం ఎలా ఉందో వినండి. ముందుగా ఆ కంపెనీ యొక్క అడ్వర్టైజ్మెంట్లు వినండి. ముందుగా ఒక కళ్ళ గురించి ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఏ విధంగా? ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది మందు కళ్ళు ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. మందుకల్ మీ తొడ మీది దద్దులకు, మీ ఒంటిపై గోకుడుకు, మీ శాశ్వత నిద్రకు వెంటనే వాడండి 2 మందుకల్లు బాటిల్స్. గంగమ్మ ఏమిటి సంగతి? ఏం చేయాలబ్బా, ఈ పోరు కెడుతుంది కాదు. మరి బండగొట్టమని చెప్పు. మరి ఒక తలనొప్పి గురించి ఒక కొత్త రకమైన అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఏ విధంగా విందామా? మీకు కొత్త రకమైన తలనొప్పితో బాధపడుతున్నారా? మరి ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేసింది ఓ కొత్త రకమైన పద్ధతి. వెంటనే మీ తలను మీ ఇంటి ముందున్న తొక్కుడు బండకు ఒక్కసారి కొట్టండి, అంతే. జీవితంలో మరెప్పుడూ రాదు తలనొప్పి. ఇది శాశ్వత తలనొప్పికి నివారణ. గుర్తుంచుకోండి. మీరు గండిపడ్డ రోడ్లతో బాధపడుతున్నారా? ఇప్పుడు రోడ్లు ఎంతో బాగుపడ్డాయి. జెట్ స్పీడ్ తో వెళ్ళండి, వెంటనే చేరండి స్వర్గానికో నరకానికో. అడ్వర్టైజ్లు విన్నారుగా, ఇక ప్రోగ్రాం వినండి. మరి వచ్చినావా? దాదా కూసో. ఏం పని చేస్తావు నువ్వు? చేపలు పడతా. చేపలు పడతావా? ఏడా బాయిలా పడతావా? కాదు, ఎండిపోయిన చెరువులో పడతా. ఎండిపోయిన చెరువులా పడతావా? ఏం పేరు నీది? నా పేరా మందిని ముంచిన మల్లేశం. మందిని ముంచిన మల్లేశమా? అరే ఏముంది బాయ్ నీ పేరు? ముఖానికి అతికినట్టుంది. ఏంది మోసేతుకు తలిగేసినట్లేదా? లేదు, కాలు కుగిలాడినట్టుంది. గాని మరి ఇక్కడ పెట్టే గొల్లాల గురించి తెలుసు కదా? నీ గొల్లాల గురించి తెలుసు, నీ తాళాల గురించి తెలుసు, మొత్తం నీ చరిత్రనే తెలుసు. అబ్బా అట్లానా? అసలు సంగతి తెలియదు నీకు? ఏంటిదో అసలు సంగతి? ఇక్కడ అడిగే ప్రశ్నలకు అబద్ధం చెప్తే బట్టలు కూడా తీస్తారు తెలుసా? నీ ఏంది బట్టలు కూడా తీస్తారా? అవు. మరి నిజం చెప్తే నిజం కూడా తీస్తారా? ఏంది బాయో మాట్లాడేటోని మీకే మరలా పడుతున్నావు, అడిగేటోని మీకే మరలా పడుతున్నావేంది? అడిగేటోని మీదకి మరలా పడద్దంటే అడిగేది చక్కగా అడగాలి. మా అడిగినంతి. ఇక వాటు నీకు 2 ముచ్చట్లు చెప్తాం, వాటికి మంచిగా సమాధానం చెప్తే ఒక్కదానికి 10,000 వస్తాయి. 2 ఆడుకో, నువ్వు 70 ఆడుకో, అన్నిటికీ తెగాయించి వచ్చిన. తెగాయించి వచ్చినావా? సరే ఇక వాటు మొదటి ప్రశ్న ఎత్తున్నా, గెలితే 10,000 వస్తాయి. 10,000 తెలుస్తీవా? 10,000 వస్తాయి 10,000 వస్తాయి అని 10 మందికి నచ్చతట్టోర్రా పడుతుంది. నువ్వైతే అడుగు. అంతేనంటావా? సరే ఇగో మొన్న మా గల్లీలా దొంగతనం జరిగింది బిడ్డ. బిడ్డ అనబడుతుందిరా? నీదేవురు నాదేవురు? ఏమారు రారాపోరు కాడికి వచ్చినవరో కథ. అరే ఏదో నోరు జారిందే. మరి నాది చేయి జారుతుంది. చేయి జారుతుందా? ఇంకేమో జారేటట్టుంది కానీ ఇది. ఇక వాటు ఇగో మా గల్లీలా దొంగతనం జరిగింది. దానిలో 4 దొంగలున్నారు. ఇక వాళ్ళ పేర్లు చెప్తా నీకు ఇప్పుడు. 1 నల్ల మొక్కపోడు, 2 తెల్ల మొక్కపోడు, 3 కుక్క మొక్కపోడు, 4 దొంగ మొక్కపోడు. ఇక ఇంట్లో 1 అసలోడు. ఏంది ఒక్కడు అసలోడా? అంటే ఈ ముగ్గురు ఎవరన్నట్టు? వాళ్ళు 3 అవులగాన్లు, ఎందుకు వనికి రానోళ్ళు. అవులగాన్ల పేర్లన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెడతారా ఏంది? అరే గదేవాయ, అవులగాన్లు 3 ఉంటారు, అసలోడు 1 ఉంటాడు. ఇక నువ్వు అసలోని పేరు చెప్పాలి, అసలు కథ కాది. అసలోని పేరు చెప్పాలనా? అవు. అసలోడైతే దొంగ మొక్కపోడు. దొంగ మొక్కపోడా? ఖచ్చితంగానా? అగ్గన్న దొక్తా గాని అబద్ధం చెప్ప నేను. అబ్బో నువ్వు తొక్కేటట్టే ఉన్నావు గాని మరి 4 గొల్లెం పెట్టమంటావా? గొల్లెమే పెట్టుకో, నువ్వు కళ్ళమే పెట్టుకో. అంతే అంటావా? మరి ఆ గొల్లెం పెడుతున్నా మరి? పెట్టు అత్తయి పిక్తాయి. అంతేనంటావా? మరి 4వ నంబర్ దొంగ మొక్కపోని గొల్లెం పెడుతున్నా మరి గొల్లెం. 4వ నంబర్ దొంగ మొక్కపోడు. అరే మందిని ముంచిన మల్లేశం కరెక్టే చెప్పినావు కదా నువ్వు. 4వ నంబర్ కరెక్టేనా? మందిని ముంచిన మల్లేశం నీకు 10,000 రూపాయలు వచ్చినావా? సరే ఇప్పుడు మళ్ళా 20,000 రూపాయలకు నీకు ఇంకో ప్రశ్న ఎత్తారు. అన్నా మీ సంగతి నాకు తెలియదా ఏంది? ఇంకో ముచ్చటేసి ఉన్న ఉడవికాలని చూస్తారు కదా.
నేనే మందిని ముంచిన మల్లేశం అంటే నన్నే ముంచాలని చూస్తారులే. చాలు తీవా, నా పైసలు నాకు ఇచ్చి ఇంకొకరిని ఏమన్నా చూసుకోరు మీరు. ఇక వాటు నీ పైసలు ఏమని కావాలవా? తీసుకో. మరి ఇవి అసలు పైసలే కదా? అసలు పైసలా? నువ్వు దొరికేదాకా అసలే. అట్లనా? అవు మరి. అవు గాని మరి 10,000 నువ్వు దొబ్బినావు కదా, ఏం చేస్తావే ఇవి? ఏంది ఏం చేస్తా అని అడుగుతానవా? ఒక్కసారి బయటకై చూసుకో, అప్పులలో ఎంతమంది ఉన్నారు. బియ్యం దుకాణపోనికి 3,000 ఇవ్వాలి, ఇల్లు కిరాయానికి 2,000 ఇవ్వాలి, బట్టలు ఇస్త్రీ చేసే శాఖలోనికి 1,000 రూపాయలు ఇవ్వాలి. ఎన్నైనా లెక్క పెడతానవా? పెడుతున్నా. 6 దాకా అయినాయి కదా. 6 అయినాయా? ఇంకా 4 మిగిలినాయి అన్నట్టు. మొన్న తాగుడు బుక్కుడు తందనాలు ఆడితే 2,000 అయినాయి. వాడొచ్చి బయట నిల్చున్నాడు. పత్తాలాటల 1,000 రూపాయలు బాకీ, పాన్ షాపుల 500 బాకీ, 495 కళ్ళు దుకాళ్ళ బాకీ. ఇంకా నాకేం మిగిలినాయి? 5 రూపాయలు మిగిలినాయి. ఒక్క సీసా మందం మిగిలినాయి ఇంతగానం ఆడితే. అబ్బా ఏం చెప్పినవే సోది. మరి కరెక్ట్ గా దొంగ మోగపోడి అని ఎట్లా చెప్పినవే? అదే ఉన్నదే, అది దొంగతనం చేసినాడు మా తమ్ముడే కాదే. సెలవుల తర్వాత స్కూల్లో కలిసిన మాస్టారు మరియు పిల్లలు, వారి యొక్క మనస్తత్వాలు, వారు మాస్టార్ని ఆట పట్టించే తీరు ఈ కామెడీ సన్నివేశం ద్వారా వినండి. సైలెన్స్. ఎవడ్రాది? లక్ష్మి ఏంటి, శోభ ఏంటి, యాదవా? సైలెన్స్ పిల్లలు, సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్. రే పిల్లలు, అందరూ స్కూల్ కు వచ్చినట్టేనా? సరే అల్లరి చేయకండి, సరిగ్గా కూర్చోండి. సెలవుల తర్వాత కలిశాం. మరి మీరందరూ పెద్ద అయ్యాక ఎవరెవరు ఏమేం చేస్తారు, ఏ పనుల్లో స్థిరపడతారో ఈరోజు మరి మనం తెలుసుకుందాం ఒకరినొకరం. మరి ముందుగా లక్ష్మి, ఏంటి సార్? నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావమ్మా? నేనా సార్? అవునమ్మా, నువ్వే. నేను ఓ బిడ్డకు తల్లినైతా సార్. ఓహో, ఓ బిడ్డకు తల్లి అవుతావా? నా తల్లే, నిన్ను అడగడం ముందుగా నాదే తప్పు. కూర్చో, నా ప్రాణం తీయటానికి పుట్టారు. ఒరే రాజు సార్, నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావురా? నేనా సార్? నేను ఈ లక్ష్మి బిడ్డకు తండ్రినైతా సార్. లక్ష్మి బిడ్డకు తండ్రి అవుతావా? ఎదవకానా, ఎదవనా కొడక, నువ్వెక్కడ దొరికావురా? లక్ష్మికి ఉన్నంత వయసు లేదు నీకు, లక్ష్మి బిడ్డకు తండ్రి అవుతావా? ఒరేయ్, వీడినక్కడ వంగో పెట్టి గోడ కుర్చీ వేయించండర్రా, వీడు ఎలా తండ్రి అవుతాడో చూస్తాం. ఎవడ్రా అది గౌడి గేదెలాగా? మన గణేశుడే సార్. ఓహో, మన గణేశడా? వెధవా, నా తెలియదు అనుకుంటున్నావా? సార్, మీరు బళ్ళకు రమ్మంటే కొత్త సార్ లోపలికి. అట్లనా? ఆహా, నువ్వు రోజు వచ్చేదే లేటు, అందులో ఇంకా ఈ రోజు ఇంకా లేటు. తిరిగి మళ్ళీ గలమకాండే నిలబడి సారని గేదెలాగా అరిచి మరీ పిలిచి చెప్పాలా? రా తగలాడు, వచ్చి కూర్చో. సార్. అవును రే, నేను నిన్న ఎప్పటి నుండో ఒకటి అడగాలనుకుంటున్నాను రా. అడుగుర్రి సార్. నువ్వు రోజు స్కూల్ కి లేట్ గా రావడానికి కారణం ఏంట్రా? నేనా సార్? మా ఇంట్లో రోజు లొల్లి అవుతుంది సార్. మీ ఇంట్లో రోజు లొల్లి అవుతుందా? అవును సార్. మీ ఇంట్లో రోజు లొల్లి అవ్వడానికి దీనికి ఏంటి సంబంధం? అయితే ఒక పని చెయ్యి సార్, నువ్వు మీ నాన్నను రేపు స్కూల్ కు తీసుకురా. ఏంటి సార్, మా నాన్నని స్కూల్ కు తీసుకురావునా సార్? తీసుకొస్తే మీ ఇంట్లో గొడవ ఏమిటి, అసలు నీ సంగతి ఏమిటో మరి నేను తెలుసుకొని మీ నాన్నకు అన్ని విషయాలు చెప్పేస్తాను. సార్, అసలు మా నాన్నెవరో తెలియకనే మా ఇంట్లో లొల్లి అవుతుంది సార్. ఊరి వేధవా, మీ నాన్నెవరో తెలియకుండానే ఇన్నాళ్ళ నుంచి నువ్వు స్కూల్ కు వచ్చేస్తున్నావా? నాయనా కూర్చో. అబ్బా, ఒక్కొక్కడు నా ప్రాణం తీయడానికి పుట్టారు కదరా, ఒక్కడు కూడా సరిగ్గా పెద్దయ్యాక ఏం చేస్తాడో చెప్పలేకపోతున్నారు. ఒరే సీను సార్, మనిషికి ముఖ్యంగా కావాల్సింది ఏంటిదో చెప్పరా? మనిషికి ముఖ్యంగానా సార్? మనిషికి ముఖ్యంగా పెయ్యి నిండా బట్టలు అవసరం సార్. నా బాబే, పెయ్యి నిండా బట్టలు అవసరమా? వేధవా, బుడ్డగోసి అవసరం లేదా? ఒరేయ్, వీడిని కోదండం వేసి కింద కంప పెట్టండ్రా, ఎప్పుడు ఏది అవసరం పడుతుందో తెలుస్తుంది వీడికి. అబ్బబ్బా, ఇంకెవడరా? ఒరే కృష్ణ,
సార్ నువ్వు లెక్కల్లో చాలా వీక్ ఉన్నావు కదా బిడ్డ. అట్లనా సార్? ఊరంతా అదే అనుకుంటారు సార్. అట్లనా? ఆహా, నేను కూడా గదే అనుకుని అడుగుతానా బిడ్డ. ఇగో నిన్ను ఒక లెక్క అడుగుతా, చెప్తావురా? సార్ అడుగురు సార్. 2-3 ఎన్నిరా? సార్ 2-3 సార్? 2-3 సార్ 5 సార్. వెరీ గుడ్ సార్. సార్ ఇడు ఏళ్ళ మీద లెక్క పెట్టిండు సార్. ఏంట్రా వేళ్ల మీద లెక్క పెట్టిండా? వేళ్ల మీద కాదురా వేధవా, నోటితో సరిగ్గా లెక్క పెట్టి చెప్పు. అలాగే సార్. ఇంకో క్వశ్చన్ అడుగుతాను, చెప్తావా? అడగండి సార్. 6-4 ఎన్ని అవుతాయిరా? సార్ 6-4 సార్? 6-4 1 2 3 4 5 6 7 8 9 10 11 సార్. 11? అవును సార్. 11 ఎలాగొస్తాయిరా? ఏమో సార్ 11 వస్తున్నాయి సార్. ఎట్లా లెక్క పెట్టినావు నువ్వు? సార్ జేబులో శైలి పెట్టుకొని లెక్క పెడితే 11 వస్తున్నాయి సార్. జేబులో చేతులు పెట్టుకొని లెక్క పెడితే 11 వస్తున్నాయా? అవును సార్. ఒరే మల్లేష్ సార్. నువ్వు వీటి జేబులు చూడరా. అలాగే సార్. అరే మరి జేబులలో చేతులు పెడితే చెక్కల గుళ్ళు అవుతుంది, మెల్లగా చూడరా. నువ్వు చేతులు తీరా, నేను మెల్లగానే చూస్తారా? నువ్వు చేతులు తీరా, చూడరా. నువ్వు మొత్తం తీరా చేతులు. చూడరా. సార్ సార్ ఈ జేబుకు పెద్ద పొక్కుంది సార్, చేతి పెడితే ఏమో తలిగింది సార్. అబ్బా ఏదో తగిలిందా? ఒరే నాయనా, దాంతో 11 వస్తున్నాయిరా వేదవా, ముందుగా పొక్క ముగించుకోరా బాబు. అలాగే సార్. ఓరి వేదవా కానా, ఒక్కొక్కడు నా ప్రాణం తీయడానికి పుట్టారు. ఒకడికి జేబు, ఒకడికి లూజు. చచ్చిపోతున్నాను రా బాబు మీతో. సార్ సార్ ఏమిట్రా? సార్ మిమ్మల్ని ఒక ముచ్చట అడుగుతా సార్. ముచ్చట అడుగుతావా? అవును సార్. ఏం ముచ్చటో అడుకో. ఏం లేదు సార్, మీరు మంచిగా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు కదా సార్. ఈ పోరగాన్లతోటి మీకు ఏం లేదు సార్, వీళ్ళంతా పగల పోరగాన్లు కదా సార్. వీళ్ళతోటి పెద్ద పరిశాన్ ఉంటా సార్. ఇక నువ్వు ఓటు అడుగుతాడు, ఓటు చెప్తాడు, అంత ఆగమాగం చేస్తలేరా సార్? అరే పెద్ద పరిశాన్ ఉంటాయి సార్. మీరు గిన్నెకి ఎందుకు వచ్చారు కానీ మంచిగా ఏదన్నా ఒకటి దుకాణం పెట్టుకొని బతకవేరు సార్ మీరు. మరి అరే బాబు పెట్టుకోవాలనే ఉందిరా, మీ లొల్లి కంటే అదే నయం, కానీ పైసలు లేవురా. ఏం సారు పైసలు లేవా? అరే పైసలు లేకుంటే ఏం సారు, ఏమన్నా జీతం ఉండబోయినావు? అమ్మా నన్ను జీతగాని చేస్తారా?